పాట సంఖ్య 176. పాత పుస్తకాల్లో 703 Namaste,
దేవుని వాక్యం వెలుగులో మన జీవితాలను సరిచేసుకుని అలాగే మన బలలో చేయబోతాం. కీర్తనలో 55వ కీర్తన 16వ వచనం నుంచి చివరి దాకా మార్చాలి. 16వ వచనం నుంచి కీర్తనలు 55వ కీర్తన 16వ వచనం. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు, ఆయనలో వారు నా మీదకి రాకుండానట్లు సమాధానం కలగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. తమతో సమాధానం ఉన్న వారికి వారు బలాత్కారము చేయుదురు, తాము చేసిన నిబంధన నతిక్రమింతురు. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. నీతిమంతుడు ఆయన ఎన్నడను కదలనీయడు.
విలాప వాక్యములు 3వ అధ్యాయం. విలాప వాక్యములు అంటే ఇర్మియా తర్వాత ఉంటుంది. విలాప వాక్యములు 3వ అధ్యాయము. మనమందరం కలిసి 57వ వచనాన్ని చదువుకుందామా? అందరం కలిసి 57వ వచనం చదువుకుందాం. తీసుకో. ఒకరి మీ దగ్గర పేజీ నెంబర్ చెప్పండి. ఎంత? 684. అంతేనా? అంతేలేండి. 84 అని ఇంగ్లీష్లో అన్నారు, తెలుగులో 24. సరే, అందరం కలిసి చదువుకుందామా? 3వ అధ్యాయం 57వ వచనం. అందరం కలిసి. నేను నీకు మొదలైన దినమున నీవు నా ఇంటికి వచ్చితివి, భయపడకుము అని నీవు. రండి, ప్రభు సహాయం కొరకే మనం ప్రార్థన చేసుకుందాం. పల్లెవుల మా తండ్రి, నేను కూడా మీ సమాజంతో కలిసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించినట్లుగా పూర్వకాలంలో మీరు దేవుడవై నేను మొదటి వాడను కడపటి వాడనని సెలవిచ్చినట్టుగా మీరు ఆది అందున్న దేవుడు వై ప్రభా, అలాగూ సింహాసనాసీనుడవై దేవా మీ భయం లేనివాడనగా నేను ఇండిపెండెంట్గా దేవా నన్ను డిపెండెంట్గా మీ మీద నేను ఆధారపడవాడనగా తండ్రి నా జీవితంలో మీరు జరిగించిన రక్షణ కార్యముగా ఇస్తుంది దేవా. మీ వాక్యంలో సెలవించినట్టుగానే కీర్తనలో 55వ అధ్యాయం మీరు సెలవిస్తూ వచ్చారు. ఆయన వారికి ఉత్తరం ఇచ్చును, మరి మారు మనసు లేని వారికి అని సెలవిచ్చారు. ఒకప్పుడు నేను కూడా మారు మనసు లేనివాడును. అవును తండ్రి, స్వతంత్రుడనే ఒక జంతువు వలె తిరుగులాడిన వాడు. అటు దుస్థితిలో ఉన్న నన్ను మీరు ప్రేమించి నన్ను రక్షించినందుకై నాకు ఉత్తరం ఇచ్చిన నన్ను కాపాడినందుకై స్తోత్రుడు. అలా రక్షించడం మాత్రమే కాక ఎందుకనగా యెహోవా నీ కార్యం చేత నేను నన్ను సంతోషపరుస్తున్నామని సెలవిచ్చినట్టుగా మీ కార్యము మీ సన్నిధిని భూలోకంలో తల్లి బిడ్డ ఎలా ఉందని అనుభవిస్తారు. ఆ సంతోషం ఎలా ఉంటుందో ఆ సన్నిధిని పరలోకంలో ఉన్న మీరు నాతో కూడా మీరు ఉండడానికి ఇష్టపడి నన్ను ప్రేమించి పోషించి భద్రపరుస్తూ అనేక బలహీనతల్లో ప్రభా నా చేయి పట్టుకొని ప్రభా నాకు మీరు దక్షిణ హస్తముగా ప్రభా మీరు ఉండి మీ బాహుబలము చేత నాకు విజయం ఇచ్చి దేవా నన్ను కాపాడుతున్నదికై స్తోత్రములు. మేము నిన్ను బట్టి వధింపబడిన వారం అన్నట్టుగా అనేక పరిస్థితుల్లో దేవా ఒత్తిడిలో వీటన్నింటిలో కూడా నిన్ను బట్టి అలా మేము గొర్రెలను పోలిన వారమై దేవా వదక సిద్ధమైన గొర్రెల వలె మేము ఉన్నాం. ఇదంతా మా మీదకి వచ్చినను మేము నిన్ను విడిచిపోలేదు, నీ నిబంధనను మేము అతిక్రమించలేదని కుమారులు ఉన్నట్టుగా తండ్రి మా జీవితాల్లో కూడా అటు కార్యం చేశారు. దావీదుకే తండ్రి మీ అందరూ నమ్మిక ఉంచిన వాడిగా ఉన్నాడు. దావీదుకే తండ్రి మరి నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకును, నీతిమంతులు నా ఎన్నడను కథలు నీయడను సెలవిచ్చారు. అలా నన్ను కూడా మీరు నిలవబెట్టుతూ నా జీవితంలో మీరు ప్రభు నాకు సస్టైన్ గాడ్గా మీరు ఉన్నదికై స్తోత్రములు, ఆధారపడ దగ్గ దేవుడిగా ఉన్నదికై స్తోత్రములు. తండ్రి మీ వాక్యంతో మాట్లాడుతారు. ఎంతోమంది ప్రభా దైవ సేవకులు, ఎంతోమంది పరిచారకులు పరిచయ నిమిత్తం ఇప్పటికే నిలబడి ఉన్నారు. మీ ఆత్మ చేత నన్ను వారిని అభిషేకించి వాడుకోమని మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే, మనము గత దినాల నుంచి కూడా కీర్తన 3లో ఉన్నాము. దావీదు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును అంటున్నాడు. కాబట్టి ఎందుకు కావున అంటున్నాడు అంటే, ఎక్కువ నాకు ఆధారం. ద లార్డ్ సస్టైన్ మీ, ఎక్కువ నాకు ఆధారము అంటున్నాడు. కాబట్టి ఈనాడు మన జీవితాల్లో ఆయన మనకు ఆధారమైనప్పుడు అన్ని పరిస్థితుల్లో కూడా నిశ్చింతగా ధైర్యంగా మనం జీవించగలం. అందుకే ఇందాక మనం ఆసపుగా కుమారుడు చెప్తారు కదా, ఏమన్నారు? ఇదంతా మా మీదకి వచ్చినను ఏమైపోయారే అంతా మీరే చెప్పండి అన్నా, మేము కూర్చొని శుభ్రంగా చెప్తారు. మీరు వాక్యం బాగా వంట పట్టాలి, అదే నా ప్రయత్నం. ఇదంతా మా మీదకి వచ్చినాను, నేను నిబంధన మేరలేదు,
మేము మా హృదయం వెనుకకు మరలేదన్నాడు. కాబట్టి నిజంగా మన జీవితాల్లో మన ప్రభు మనకు ఆధారమైనప్పుడు, ఆయన చాలినవాడిగా ఉన్నప్పుడు నిజంగా అలా నిశ్చింతగా మనం కూడా ఉండగలం. అదే కీర్తన 3 దావీదు అంటాడు, కావున నేను భయపడను అంటాడు. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడను అంటాడు. ఒకవేళ రోజు వచ్చేవారు ఆ విషయం చూద్దాం. ఈరోజు కొంత వేరే అంశం ఉంది. 55వ కీర్తన 17వ లేక 16, 17 మనం ఇందాక చదివే కదా. 55వ కీర్తన 55, 16, 17 అందరూ కలిసి చదువుదామా? అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన. ఇక్కడ చూడండి, ఒకవేళ మీరు పలికితే బాగుంటుందేమో నాతో కూడా. అందరూ పలకండి. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. అయితే అందుకే కొన్ని పదాలు మీరు కొంత అక్కడ ఆగి చదవడము ధ్యానించడం అవసరం. అయితే అంటాడు, ఏదో అయింది. ఏమైంది దావీదుకు? ఇప్పుడు చూడండి, కావాలి వరుసగా అక్కడ రాయబడింది. ఏమైంది చూడండి. 9వ వచనం, పట్టణంలో బలాత్కార కాలంలో జరుగుట నేను చూచుచున్నాను. 10వ వచనం, రాత్రి పగలు వారు పట్టణ ప్రాకారం మీద తిరుగుచున్నారు, పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి. ఇక అంటాడు 11వ వచనం, ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చిరికాడవు, నా పరిచయుడవు. ఇంకా అంటాడు 15వ వచనం, వారికి మరణం అకస్మాత్తుగా వచ్చును కనుక సజీవులు కానీ వారు పాతాళమునకు. అంటే దావీదు హృదయంలో వారు చేసిన పనికి ఎంతగా ఆయన ఏమనాలి కోపగించుకుంటున్నాడు. అయితే ఒకవేళ మీరు ఇంకా కాస్త ముందుకెళ్తూ కూడా మొదటి భాగం ఇంకా బాగా అంటాడు. ఏమంటాడు చూడండి, చదువుతాడు. ఏమన్నా 4, 5, 6 వచనాలు చదవండి. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయం నాలో పుట్టుచున్నది, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయం నన్ను ముంచి వేసెను, గువ్వని నాకు రెక్కలున్నాయి కదా. ఒకవేళ గువ్వలాగా ఉదయకాలం నేను ఆరాధన చేసుకుని బైబిల్ చదువుతుంటే మా ఇంటి ముందు గువ్వ వచ్చేవాళ్ళని. నాకు ఎంత సంతోషం అనిపించిందో. అంటే ఎందుకంటే నేను నా డైలీ పోషన్ కూడా ఇదే. ఈరోజు 50వ కీర్తన ఈ మధ్యలో గువ్వలు అంతగా పెద్దగా కనపడవు. ఎందుకంటే ఈ రేడియేషన్ ప్రాబ్లం బట్టి అన్నీ ఏమవుతున్నాయి, అన్నీ చనిపోతున్నాయి. వచ్చి మా వాటి ముందు ఆ గువ్వ వాలి అక్కడ ఏదో ఆహారం దొరుకుతుంది తీసుకొని తింటా ఉన్నాను. దాని చూసి కాసేపు నేను సంతోషపడతా వచ్చాను. ఆ గువ్వ అంతే ఉంటుంది కదా. ఈ చిన్న గువ్వ చూడండి ఏం చేస్తుంది, ఎక్కడికైనా ఎగిరిపోగలదు. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు, ఆహా ఆ గువ్వలే నాకు రెక్కలు ఉన్నాయి కదా. ఈ రెక్కలు లాగానే ఎన్ని కొండలు ఎక్కాడు కదా, ఎన్ని గుహలు పోయాడు, ఎన్ని అరణ్యాలు తిరిగాడు రెక్కలు లాగానే. అందుకే రెక్కలు అడుగుతున్నాడు దేవుడు ఏమని, ఆహా నాకు రెక్కలు ఉన్నాడు అలా అంటున్నాడు. వాస్తవం దావీదు జీవితంలో ఎన్ని శ్రమలు అంటే అది చెప్పడానికి వాళ్ళ కాదు, అన్ని శ్రమలు అనిపిస్తూ వచ్చాయి. అయితే వీటన్నిటిలో కూడా చూడండి దావీదు చేసిన ఒక మంచి పని ఏంటంటే ఆ చివరి వచనంలో చివరి భాగం చదువుతారా ఎవరైనా? నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. పలకండి అందరూ, నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. అది మనం చేయాలి. నేనైతే యాజ్ ఫర్ మీ బట్ ఐ, కొన్ని వర్షన్స్ అలా రాయబడి ఉంటుంది. నేనైతే కాబట్టి నువ్వు చెప్పగలవా? అలా పరిస్థితులు అన్నింటిలో కూడా నేనైతే నేను ఆశపడతాను, నేనైతే చదువుతాను, నేనైతే గొరుగుతాను. అవునా కదా? మన సంగతి అలా ఉంటుంది. కానీ దావీదు సంగతి అలా కాదే. అది 26 కీర్తనలు అంటాడు. ఏమంటాడు, ఏమీ సందేహింపకుండా నేను యెహోవా యందు నమ్మిక ఉంచుతిని. ఈ మధ్యాహ్నం మనం కూడా ఏదైనా జరగదు, అటైనా ఇటైనా ఎటైనా ఏమైనా జరిగి దావీదు వల్ల మనం కూడా నమ్మిక ఉంచవలసిన. లోకంలో అంటారు నమ్మితే సొమ్ము తెలీదా, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే
దుమ్మంట. అంటే ఉద్దేశం ఏంటంటే మామూలుగా వాడుక భాషలో చదువు రాని వారు ఆ మాట వాడతారు. కాబట్టి ఈనాడు నీ ప్రభు నిన్ను సృష్టించిన వాడు, నీకు రక్షకుడు అయిన వాడిని ఆయన నమ్మి చూడు నీ జీవితంలో, నీ హృదయంలో. అందుకే ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తాను. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3 మాటలు చాలా బాగా రాయబడుతుంది. ఏమని రాయబడుతుంది? మనం ఇంకనూ బలహీనమై ఉండగానే, మనం ఇంకనూ పాపలమై ఉండగానే, మనం ఇంకనూ శత్రులమై ఉండగానే. చూడండి 3 మాటలు. మొట్టమొదటి ఏంటిది? బలహీనమై ఉండగానే. రెండవది పాపలమై ఉండగానే. మూడవది అయితే చూడండి, ఇలాంటి వారిని ఆయన ప్రేమిస్తూ వచ్చాడు. 2వ కొరింథీ 13వ అధ్యాయం రండి. ఎలా ప్రేమించాడు? ఆయన మన కొరకు ఏమయ్యాడు? రండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, అంటే చివరి అధ్యాయం 13వ అధ్యాయము. దయచేసి ఎవరైనా 4వ వచనం 3వ వచనం చదవండి. క్రీస్తు నా యందు ఆయన మెడలో బలహీనుడు కాడు, కానీ మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడింది కానీ, ఆ మాట చూడండి, బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడింది కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేము ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము కానీ మీ దేవుని శక్తిని బట్టి చూశారు. బలహీనతను బట్టి ఆయన ఏమైనా సిలువ వేయబడిన కానీ ప్రభువు యేసుక్రీస్తు వారు బలహీనత మీకు ఇందుకు చెప్పాను, చాలాసార్లు చెప్పి ఉన్నాను. మరి ఎంతమంది గుర్తుందో ఏంటి ఆయన బలహీనత చెప్పండి. విన్నారు కాబట్టి ఎట్లా చెప్పేస్తున్నారు. మనమే ఆ బలహీనత కాబట్టి ఆయన అందుకే ఆయన సిలువను ఎక్కవలసి వచ్చింది. కేవలం మన కొరకే ఆయన అలాగూ నిర్దేవుడుగా చేయవలసి వచ్చింది. ఆయన మన కొరకే అక్రమకారులను చెప్పలేదు ఒకటిగా ఎంచబడవలసి వచ్చింది. ఎంత ఆశ్చర్యంగా! అందుకే ఈనాడు మన జీవితాల్లో రక్షణను ఇవ్వడం మాత్రమే కాదు, ఆయన నమ్ముకొనదగిన 40వ కీర్తన మొదలు వచ్చిన చూడాల్సిందేనా? సాయం ఆపత్కాలమున చదవండి. మరి మీకు రావట్లేదు నోటికి. దేవుడు మనకు ఆశ్రయంలో దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన, అది మరి ఒకటి సహాయం ఏంటట్లా, ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన అది. కాబట్టి దావీదు జీవితంలో అందుకే ఆయన నమ్మిక ఉంచున్నాడు. అందుకే ఏమంటున్నాడు? నేనైతే యాజ్ ఫర్ మీ, కాబట్టి నేనైతే ఆయన ఏం చేస్తాను, మరి నీవైతే. అందుకే ఏమి నీ జీవితంలో ఉన్నప్పటికీ, ఎలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పటికీ ఆయనే మన జీవితంలో నమ్ముకొనదగిన. రెండవ విషయం ఇప్పుడు 16వ వచనం చదువుకున్నావా? కీర్తన 55:16 అందరం కలిసి 55:16. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకున్నాను. ఆయన నా ప్రార్థన. ఇక్కడ గమనించండి, మనం రెండవగా చూస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే, నేను ధ్యానించుచు చెప్పలే మొరపెట్టుకుందును. ధ్యానించుచు మొరపెట్టు. చదవడం వేరు, ధ్యానించడం. మరి మీరు బైబిల్ చదువుతున్నారా, ధ్యానిస్తున్నారా? ఏం పలకట్లు ఆగిపోయారే? ఊరికే రెండంటే సరిపోతాయి. సరే, ఈరోజు ఏం చదువుతున్నారు చెప్పండి చూద్దాం. అన్నారు కదా ధ్యానిస్తున్నాం అన్నారు. మరి ఏం ధ్యానిస్తారు చెప్పండి చూద్దాం. మొదటి అధ్యాయం ఆమె. సరే, ఆమె పేరు ఇస్తేనే చదువుకున్నది ఇస్తేనే ఎంతమంట. సరే, ఇంకెవరు ఎవరు గుర్తున్నాయి చదువుకున్నవి? వాళ్ళు బైబిల్ పెట్టుకుని చూస్తున్నారు. బైబిల్ చదువు చూసుకుని చెప్తే ఇంకేముంది. మా బాబు కూడా అప్పుడు రాయమంటే ఎంత తెలివిగా రాస్తుందంటే మామూలుగా చెప్తే పడిపడి నవ్వుతారు. అంత తెలివిగా రాస్తుంది అనమాట. ముందుగానే పలక మీద రాసి కదా, అవి పై చూస్తుంది అనమాట. అమ్మాయి నువ్వు ఇందాక రాసావు కదా, మళ్ళీ రాయాలంటే అవి పై చూపిస్తుంది, మళ్ళీ దాని మీదే రాస్తుంది అనమాట. బాగా రాస్తుంది అనుకుంటే ఆ తర్వాత అర్థమైన సంగతి ఏంటంటే అమ్మాయి పై రాసి ఆ వాటి మీద రాసి చదువు అట్లా ఉందన్నమాట. మీ పద్ధతి ధ్యానించాలంటే ధ్యానిస్తే వేరు. 39 అంటాడు, నేను ధ్యానించుండగా
నా హృదయంలో మంట పుట్టినట్టు. అదే అన్నమాట. ఎప్పుడైతే దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ వస్తుందో ఆ వాక్యం మనలో ఏం పుట్టిస్తుందో చెప్పలే. చలికాలం లేదు, వానకాలం లేదు, వరదకాలం లేదు, ఏ కాలమైనా మంట పుట్టిందండి. అవునే, నేను నా దేవుని కొరకు ఇలా నమ్మిక ఉంచలేదే, నా దేవునికి నేను మొరపెట్టలేదే అంటే మన పతనాలు మనం ఎరిగి పశ్చాత్తాపడతాం. కళ్ళలో కన్నీళ్ళు అవంతగా రాలుతా ధ్యానిస్తాం. మన ఊరికి చదువుకున్నప్పుడు ఏం అర్థం కాదు. అందుకే గమనించండి దయచేసి, ఇది నేను వాక్యం చదవడం ఒక ఎత్తు అయితే ధ్యానించడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. అందుకే దావీదు తన జీవితంలో ఇన్ని ఉపద్రవాల్లో ఇన్ని కష్టాల్లో కూడా ఆయన ఒక ప్రత్యేకతను మరి మనకు చూపిస్తున్నాడు. ఏంటి? యాజ్ ఫర్ మీ, నేనైతే. కాబట్టి ఈనాడు మనం కూడా అటు ప్రత్యేకతను అటు నమ్మిక మనం కలిగి ఉండాలంటే ధ్యానించాలి. ఎప్పుడైతే ధ్యానిస్తామో చూడండి, ఎక్కువ మాట చెప్తే బాగుంటుందేమో. ఎప్పుడు ధ్యానిస్తామో నోరారా నేను పలికితిని అంటున్నాడు దావీదు. 39వ కీర్తన ఎన్నో వచనాలు తీశారు ఎవరన్నా? చదవండి, ఎవరు తీసింది? 39:4 వచనం 3వ వచనం. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుండగా మంట పుట్టెను. అది చూడండి, అప్పుడు నేను ఈ మాట నోరారా. అది చూసా అంటే దేవుని గురించి మనం ఆయన గుణాతిశయములను ఆయన వర్ణించడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉంటాము అంటే ధ్యానించినప్పుడు. ఇంకో మాట చెప్పమంటారా? నేను ఎన్నో విషయాలు వాక్యం చెప్పడానికి ధ్యానిస్తా, ప్రార్థన చేస్తూ వస్తాను, కానీ నా వ్యక్తిగతంగా ఎప్పుడు నేను ధ్యానంలో కూర్చొని దేవుడు నాతో మాట్లాడుతూ వస్తాడు, అదే వర్తమానం అయిపోతుంది. నేను ధ్యానించకపోతే నాకు నిజంగా వర్తమానం రాదు. నేను ఏ సబ్జెక్ట్ అయితే తీసుకొని అంటే ఏ అంశం నేను చెప్తున్నప్పటికీ కూడా నేను ధ్యానించకపోతే నాకు వాక్యం రాదు. అందుకే నాకు భయం. ఎందుకంటే ముందు నేను మొట్టమొదటి ధ్యానించాలి, వాక్యం చదువుకోవాలి, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు ఆ విషయం నేను ఎరగాలి, పశ్చాత్తాపడాలి, నేను సరి చేసుకోవాలి. అప్పుడు కానీ నాకు నోరారా మాట రాదు. అంటే మీకు అర్థమవుతుందా? కాబట్టి చదవండి. అందుకే ప్రకటన గ్రంథం మొదలు ఇచ్చాను, 4వ వచనం చదువుతారా? ఈ ప్రవచన వాక్యంలో చదువువాడును. సరే, సెకండ్ సమయం వెళ్తున్నారు. సరే, 4వ వచనం చదవండి. చదవగా కూడా సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను. అది ఇంకొక మెట్టు వచ్చింది ఇక్కడ. ధ్యానించడం మాత్రమే కాదు, ఎవరైనా గైకొనేవారు. అంటే ఎవరైతే ధ్యానించేవారు ఉంటారో వారి నోటిలో మాటలు దేవుడు ఉంచుతాడు. ఆ తర్వాత గైకొనేవారు. దావీదు జీవితంలో అదే మనం చూడాలి. అందుకే మీరు గమనించారా, దావీదుకి ఎలాంటి జ్ఞానం దేవుడు ఇచ్చాడంట? 119వ కీర్తనలో 99వ వచనం అనుకుంటాను, 99, 100 ఆ వర్షాలు చూడండి, ఆ చదవండి. 119వ కీర్తన చూడగలండి. 119వ కీర్తన చూడండి అన్నమాట. నా వృద్ధుల కంటే నీ ఉపదేశం నేను లక్ష్యం చేయించున్నాను. కాబట్టి ఇక్కడ చూడండి, ఎవరికైనా 9వ వచనంలో అంటాడు, కావున నా బోధకులందరికంటే నాకు. ఇక్కడేమో బోధకులు అంటాడు, ఇందాక చదివిన మాటలో వృద్ధుల కంటే అంటాడు. ఇంకా ఇంకో మాట దొరకండి, ఆ పై మాట చూడండి. ఏది? 98వ వచనం, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు. అది ముగ్గురు ఎవరు? శత్రువులు, బోధకులు. చూసారు. కాబట్టి వీరందరికంటే జ్ఞానం పొందాడు దేని ద్వారా? మీకు ఒకసారి చెప్పాను, గుర్తుందో వెండి జోన్ శాస్త్రవేత్త. ఒకసారి ఆయన బైబిల్ చదువుతూ ఉంటే ఆ నిర్గమకాండంలో ఉన్న ఆ మట్టి కీలు అన్న విషయం మొదటి అధ్యాయంలో మనం చూడగలం కదా. ఆ మట్టి కీలు ఉన్న అంశాన్ని మరి తాను గ్రహించాడంట. ఎక్కడ మట్టి కీలు ఉంటుందో అక్కడ పెట్రోల్ ఉంటుందంట. ఎందుకంటే శాస్త్రవేత్తలకు అది బాగా తెలుసు కదా. వెంటనే ఆయన ఫోన్ చేసి చెప్పాడంట, పలానా అరబ్ కంట్రీస్లో మీరు తవ్వకాలు జరపండి అని ఆయన కాల్ చేశారు. వాళ్ళు ఆశ్చర్యపడ్డారంట శాస్త్రవేత్తలు, ఎందుకు నీకు అక్కడ ఆలోచన వచ్చింది? మనం పలానా సముద్రంలో పలానా ప్రాంతంలో మరి చేయాలని ఆలోచన చేస్తున్నారు, ఇప్పుడు ఎందుకు అరబ్ కంట్రీస్లో
మరి బావులు తవ్వమంటున్నావు అంటే తవ్వండి అని చెప్పాడు. తీరా తవ్వితే విపరీతమైన పెట్రోల్ దొరికిందంట. ఇలా ప్రపంచంలోనే పెట్రోల్ విషయమై ఎవరు కనిపెట్టారు ఈ అరబ్ కంట్రీస్లో అంటే ఎవరు? వెండి జోన్. ఆయన పేరు ఆకాశానికి ఎక్కబడింది. అంటే కారణం ఎక్కడి నుంచి తీసుకున్నాడు ఆయన? అదనమాట. కాబట్టి మట్టికి అక్కడ దొరుకుతుంది కాబట్టి అక్కడ పెట్రోల్ ఉంటున్న విషయం ఈయనకు మాత్రమే తెలుసు, శాస్త్రవేత్త కాబట్టి. అంటే దేవుని జ్ఞానము మరి దానికి ఇచ్చిన జ్ఞానాన్ని కూడా జోడించి అక్కడ పని జరిగించాడు. అలాగే ఈ లోకంలో మనకు కూడా దేవుడు మనం చదువుకున్న చదువుల్లో కావచ్చు, దేవుడు ఏం చేస్తాడంటే తగిన జ్ఞానాన్ని మనకు ఇస్తాడు. అందుకే ధ్యానించుటలో, చదువులో నిర్లక్ష్యం చేయవద్దని చాలాసార్లు నేను మీకు చెప్తా వచ్చాను, మీకు గుర్తుంది లేదు. ఈ రెండు కళ్ళ వంటివి. ఏంటివి? వాక్యం చదవడం ఒకటైతే, లేక ధ్యానించడం ఒకటైతే, రెండవది ప్రార్థన. దావీదు జీవితంలో చూడండి, యెహోవా ఆధారముగా. నేను ఇంకా చదివారు అన్నమాట. ఏంటిది? విలాప వాక్యములు 3 అంటే 56 చూశాను, 57 చదవడం తీసుకుంటే విగ్రహంగా. నేను నీకు మొరలిన దినమున నీవు నా ఇంతకు వచ్చింది, భయపడకుము అని నీవు అది వచ్చేసారు. నేను నీకు మొరలిన దినమున. మనం ఎందుకు ఆయనకు మొరపెడుతూ వస్తాము? దావీదు ఎన్నిసార్లు మొరపెట్టాడంట? ఎన్నిసార్లు అంటున్నా? సరే చెప్పాలని మీరు తాపత్రయపడుతున్నారు కానీ ఎన్నిసార్లు స్తుతించాడు? ఇప్పుడు 7 కరెక్ట్. అప్పుడేమో 3. ఏంటి 3? మొరపెట్టాడు ముమ్మారు. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నం. అంటే ఇంకేం పని లేదా? అంతే కదా, ఆయన రాసు కదా, పని లేదా? తప్పకుండా మనకంటే చాలా పని ఉంటుంది. మనం ఏం చేస్తాం? చెప్పండి. ఏందో ఈ ప్రార్థన వారం అంతా కుడికితే ఏమంటే మనమైతే అక్క ఫోన్లో ప్రార్థన చేస్తారంటే సరే అన్నా ఇవాళ ప్రార్థన అని అది ఆటో పెట్టేసి మన బట్టలు మనది, మన వంట మనది అన్నీ చేసుకుంటా ఉంటాం. ఆఖరికి ఆమె అంటే ఆ అక్క ఆమె వినపడదు. కానీ వినపడలేదు సంగతి. ఏమక్క మళ్ళీ మీరు ఆమె చెప్పలేదంటే అన్న 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 అంటే అన్న అన్న అంటే ఇక నువ్వు అర్థం చేసుకోవాలి. దావీదు చూడండి ఎంత చక్కగా ప్రార్థన చేశాడు, ఎంత చక్కగా మొరపెట్టాడు. ఓ మాట చెప్పమంటారా? సాతానుడు చాలాసార్లు మనకు అవసరమైన వాటికంటే చెప్పండి అనవసరమైన వాటికి ఎక్కువ కొలుపుతాడు. దమ్ముడి ఆదాయం ఉండదు కానీ దాన్ని బట్టి మనం చేసే మాటలు కావచ్చు, ఇంకెవరు కావచ్చు. కొన్నిసార్లు అలాగే లోతు అలాగే నష్టపోయాడు తెలుసు మీకు. దాని జీవితంలో బలపెట్టే అనుభవం లేదు, తన జీవితంలో నిజంగా ప్రార్థన అనుభవం లేదు, మొరపెట్టే అనుభవం అంతకంటే. అయితే సుధమ కుమారుడు అనేవాడు పెద్ద, చూసారా ఎట్లాంటి ఊళ్ళో చిక్కుకున్నాడో చూడండి. దేవుని పెద్దగారు జాగ్రత్త. సాతానుడు ఇచ్చిపడినాలు ఎలాగో మనలో మోసగిస్తున్నాడు అంటే జస్ట్ లైక్ లోతు. మనం అలా ఉండకుండా ఎంతగా మనం దేవునికి సమీపం అవుతూ వస్తాము ప్రార్థన ద్వారా, మొదలు పెట్టడం ద్వారా, అంతగా మనం విజయం పొందుతారు. అంతేందుకు అక్కడ రాయబడింది లూకా సువార్త 24 వచ్చాను. ఆయన 22 అనుకుంటారు. ఆయన వేదన పడి మరింత ఆగ్రహంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న రక్త బిందువులు ఆయన. మీరు గమనించండి, బీపీ వచ్చినప్పుడు ఏమవుతుందండి తెలుసా? ఏమవుతుంది బీపీ వచ్చినప్పుడు? ఏమవుతుంది? మాకు వచ్చిందే కదా అంటారా? అందుకే చూసుకుంటుంది. బీపీ వస్తే ఏం జరుగుతుంది అంటున్నా? ఏం పడుతుంది? చెమట. ఎట్లా పడుతుంది? విపరీతంగా పడుతుంది చెమట, అవునా కదా? చెమట బాగా పడుతుంది. అంటే ఎంత హై బీపీ వచ్చిండొచ్చు వేసుకున్న వారికి. ఇప్పుడు చెమట బదులు ఏమొస్తుంది? రక్త బిందువులు అంట. అంటే ఎంత తను టెన్షన్ పడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో మరణం పొందడానికి, మనలో సంపూర్ణంగా విమోచించడానికి ఆయన ఎంతగా మొరపెడుతూ వచ్చాడో, ఎంతగా ఆయన ఆ రక్తము చెమట రూపంలో వచ్చిందో చూడండి. కాబట్టి మన మధ్యలో ఉన్న ఆ రొట్టె, ఆ ద్రాక్షరసం మన కొరికే ఆయన అలాగిన సాదృశ్యంగా ఉంచాడు.
ఆయన వచ్చి పర్యంతం మనం అలా చేయడానికే ఉంచాడు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా దావీదు వలె ఆయన ఆధారం చేస్తున్నాం. అందుకే దావీదు ఏమంటాడు? యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొను అంటున్నాడు. కాబట్టి మన జీవితంలో అటు నిశ్చయత, అటు నమ్మిక కలిగి ఎప్పుడు మనం ఉండగలము అంటే ఆయన ప్రార్థన చేస్తుంది. మీరు ఇంకా ఆ మాట గమనించున్నారనుకుంటాను. ఏది? ఇర్మియా గ్రంథము సరే ఇలా వాక్యంలో ఎంతది? 3:56-57. మళ్ళీ చదవండి, బిగ్గరగా చూద్దాం. నేను నీకు మొరపెట్టిన మొరలిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి. ఇంకో మాట కూడా పత్రం పోయినట్టుంది, సమీపంలో లేదా? చూడమాట మీరు 3:57. నేను నీకు మొరలిన దినమున నీవు నా యొద్దకు. సరే ఇక్కడే ఉంది. కాబట్టి భయపడదు అని చెప్పాను. కాబట్టి ఎప్పుడు చెప్పాడు దేవుడు? ఎప్పుడు? మరలినప్పుడే నా ఎందుకు. మీకు ఇంకా అర్థమవడానికి చాలాసార్లు చెప్పాను అన్నమాట. ఎప్పుడు చెప్తున్నాను, ఒక చిన్న బిడ్డ ఏడుస్తుంది అనుకోండి, ఆ తల్లి ఏం చేస్తుంది? సరేలే వీడు ఇప్పుడు ఏడుస్తూనే ఉంటాడు, వీడి పని పడలే అనుకుని ఆ వంట చేసుకుంటూ ఉంటుందా? ఉంటుందా? వంట ఇడిచి పెడుతుంది, అన్నీ ఇడిచి పెడుతుంది. నా బిడ్డ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏడుస్తున్నారు. మీకు ఆఖరి విషయం అర్థమై ఉంటుంది, అవునా కదా? ఆఖరి ఏం చేసింది? అక్కడ రాయబడింది, ఆమె పడవేసి ఏం చేసిందంట? వింటి వేత దూరం వేసి ఏం చేస్తుంది? వారికి సావు నేను చూసాను. నిజంగా తల్లేనా? ఆమె తల్లేనా? చూడండి, వానికి తప్పిగా వాడు చదువుతా ఉంటే నేను వాళ్ళకి సావు చూడలేదని పడేసిందంటే ఇంకేం చెప్తాను? అందుకే దేవుడు ఏమన్నాడు? ఆగదు, నీకేమొచ్చింది అంటే ప్రభా కరోనా వచ్చిందంటదా అంటుందా? అంటే ఎందుకు అంటున్నాడు? ఆగదు, నీకేమొచ్చిందంటే ఎందుకంత నిర్లక్ష్యంగా నీ బిడ్డను అక్కడ పడేశాడు మన ప్రభు. అందుకే ఏమన్నాడు? యెషయా 4 అంటాడు, వారైనా మరచుకుని ఎవరంటారు? తల్లి అయినా మరచుని కానీ నేను మనం మర్చిపోయేది. ఎన్నో సమయంలో కష్టాలు మనం ఆయనకు మొరపెడుతున్నప్పుడు, అంటే ఏడుస్తున్నప్పుడు కొన్నిసార్లు ఏడుపు వచ్చేస్తుంది, అవునా కదా? యేసు ప్రభు వారు ఏడ్చారా లేదా? ఏం బ్రదర్స్ చెప్పట్లేదు, ఎక్కడో అంటున్నారు, ఏడ్చలేదా? యేసు ఎక్కడుంది? యోహాను సువార్త 11:35 కాదు. సరే చూడండి, చదవండి. మళ్ళీ ఆపారు అక్కడ మీరు 35 చదవండి త్వరగా. 35 37 11 త్వరగా తీయండి. ఎంత? యేసు కరెక్ట్. అంటే మీరు గుర్తుంచుకోవడానికి అది చాలా ఫెమిలియర్ వర్స్. బైబిల్లో చాలా చిన్న వాక్యం అంటే ఏది? ఇదే, జీసస్ వెప్ట్. అక్కడ అందుకే గుర్తుపెట్టుకోండి. మనం బైబిల్ క్విజ్ కూడా పెడితే మంచిదే, చాలా కాలం ఆలోచనలో ఉంది. కాబట్టి షార్ట్ ఇది బిట్స్ అన్నమాట, మనసులో పెట్టుకోండి, మీకు ఒక మార్పు వస్తుంది. జీసస్ వెప్ట్. ఎందుకు ఆయన ఏడ్చాడు? కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా ఒకసారి పరీక్షించుకుందాం. ఎన్నోసార్లు మన జీవితాల్లో మొరపెట్టుట లేదు, తప్పకుండా మనం ఆలోచించాలి. ఆనాడు ఆగరు బిడ్డలు, ఎవరు ఆగరు బిడ్డ? ఇష్మాయిల్ మరణే దేవుడు ఆలకిస్తే మన మరణం దేవుడు ఆలకిస్తాడా? ఆలకించడా? తప్పకుండా. రండి ప్రార్థన చేసుకున్నాం, మోకరించి. ప్రభువా నన్ను క్షమించు, నా పతనాలు మీరు ఎరిగిన, నా అక్కర కూడా ఎరిగిన వాడు. వెంటనే రండి మోకరించి, సమయం లేదు, వెంటనే మోకరించి పరీక్షించుకోవాలి. దేవుని వాక్యంలో దావీదు ఎంత చక్కగా, యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొంటున్నాడు. ఎట్టి నిశ్చయత కలిగి ఉన్నాడు, ఎట్టి నమ్మిక కలిగి ఉన్నాడు. ఆయన ధ్యానిస్తూ మొరపెడుతూ రాగలిగాడు. ఎన్నోసార్లు మన జీవితాలు ఎన్నో సంగతులు మనం ముందుంచుకొని మనం ఏడ్చేవారు, బాధపడేవారు, కలవరపడేవారు, కృంగిపోయిన వారికి మనం ఉంటాం. దావీదైతే దావీదు వలె మన జీవితాన్ని మార్చడం కాదు, దేవుడు మనకు కూడా మొరపెట్టే అనుభవంలోనికి దేవుడు మనం తెచ్చుకుంటాం. మౌనంగా ప్రార్థనలో ఉండండి.